మంత్రి గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన మాకు కనీసం మైకు కూడా ఇవ్వకుండా క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా సభను వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ సభలో చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు నేను ఈరోజు ఉదయం మాట్లాడుతూ బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో బడ్జెట్ మీద గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి 0.5% FRBM అవకాశం ఇచ్చినా మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్కరణలు అమలు చేయొద్దని, వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టొద్దని మేము 30,000 కోట్లు వదులుకున్నామని నేను శాసనసభలో చెప్పడం జరిగింది. నేను ఈ విషయం మాట్లాడేటువంటి సందర్భంలోనే సడన్ గా ముఖ్యమంత్రి గారు